బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము అనంత్ భాయ్ ద్వారా ఏవైతే మరి ఏలియన్స్, యుఎఫ్ఓలు గురించి ప్రపంచం మొత్తం కూడా చెప్తూ ఉన్నారు, మారు మ్రోగుతూనే ఉంది. అసలు వీటి గురించి మన వేదాల్లో, శాస్త్రాల్లో, పురాణాలలో ఏమన్నా ఉన్నాయా, ఎలా వర్ణించారు అని ఒక్కొక్క దాని గురించి వివరంగా చెప్తూ ఉన్నారు. మీరు ఈ యొక్క వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే మన భారతీయ సంస్కృతి, సభ్యత గురించి మీకు యథార్థం తెలుస్తుంది. వేదాలు, శాస్త్రాలు రాంగ్ అనే వాళ్ళకి కనువిప్పు అవుతూ ఉంటుంది. మరి రామాయణ, భారత, భాగవతములు జరగలేదు అని బ్లైండ్గా అందరినీ నమ్మించి మోసం చేస్తున్న సంస్థలకు కూడా యథార్థమైన అర్థం తెలుస్తుంది మీరు విని ఈ వీడియోని అందరికీ షేర్ చేసినప్పుడు. ఇకపోతే ఈరోజు టాపిక్లోకి వెళ్ళటానికి మనము రెడీ అవుదాము. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. ఏలియన్స్ గురించి, యుఎఫ్ఓల గురించి ప్రపంచం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. ఈనాటి ప్రపంచంలో 70 నుండి 80% వరకు అందరూ ఈ యొక్క దాని గురించే మాట్లాడుతూ ఉన్నారు. నమ్మకం కూడా ఉన్నది, అందరికీ బిలీవ్ కూడా ఉంది. అంటే ఈ ఏలియన్స్ ఉన్నాయి, వాటి ఉనికి ఉన్నది, యుఎఫ్ఓలు కూడా ఉన్నది అని నమ్మకము, విశ్వాసము ఉన్నది. కరెక్టే, ఉన్నాయి ఈనాడు, అసలు ఒకప్పుడు కూడా ఉన్నాయి. దీని గురించి వేద ఉపనిషత్తుల్లో, గీతా పురాణాలలో ఏమని వర్ణించారు అంటే, ఆ యొక్క ఐడెంటిఫికేషన్, ఏలియన్స్, యుఎఫ్ఓ సంఖ్య మనకు కూడా తెలుస్తూ ఉంటుంది. చాలా సందర్భాల్లో కూడా దీన్ని వర్ణించటం జరిగింది. కానీ అవి పట్టుకొని చదివే వాళ్ళు ఎవరున్నారు, వివరాలు తెలుసుకునే వాళ్ళు ఎవరున్నారు? అసలు సనాతన ధర్మం వాళ్ళకే తెలియటం లేదు. మన వేదాలు, శాస్త్రాలు, పురాణాలు పట్టుకొనే విదేశీ సైంటిస్టులు, శాస్త్రజ్ఞులు పరిశోధన చేస్తున్నారు అని. అన్నిటికీ ఆధారము మన ఆధ్యాత్మికానికి కూడా పుట్టినిల్లు అయిన భారతదేశంలో జరిగినటువంటివి. మళ్ళా సనాతన ధర్మం యొక్క ప్రామాణికాలు వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులే. అవి పట్టుకున్నారు. కానీ ఇండియన్స్ వాటిని వదిలేసి విదేశీ మరి ఆకర్షణలోకి వెళ్ళిపోయి ఇంగ్లీషు వాళ్ళు చెప్పినదే, సైంటిస్టులు వాళ్ళే పెద్ద గొప్పగా కనుక్కున్నారు అనుకుంటూ ఉన్నారు. కానీ అందుకని ఈరోజు ఈ సందర్భంలో మనము ఏలియన్స్ మరియు యుఎఫ్ఓలతోటి ఏవైతే మరి ప్రాచీన భారతీయ శాస్త్రాల్లో ఉన్నది. ఇప్పుడు చూడండి, భారత్లో భారతీయ రథం, విమానం అని దీన్నే అంటారు. వేరే లోకాల్లో నివసించేటువంటి ప్రాణులు, దేవతలు, గంధర్వులు, కిన్నెరులు ఈ బ్రహ్మాండంలో ఈ యాత్ర ఈ వాహనాల ద్వారానే, పుష్పక విమానాలు, దివ్య విమానాలతోటే చేశారు అని మనకు తెలుస్తూ ఉంది. ఆధునిక వైజ్ఞానికుల యొక్క ఆలోచనలో ఏలియన్స్, యుఎఫ్ఓలు అంటూ వాళ్ళు వర్ణించారు. వేదాల్లో రాయబడింది ఫస్ట్ నెంబర్ 1 ఋగ్వేదంలో దివ్య రథము, ఆకాశిక యాత్రలు అంటే ఆకాశంలో ప్రయాణం చేసేటువంటి రథాల గురించి వర్ణనలు ఉన్నాయి. ఆకాశంలో ఎగిరేటువంటి రథాలు, దీన్నే ససర్ ప్లేట్స్ అనో యుఎఫ్ఓలనో మనకు ఇప్పుడు వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా దేవతల రథాలే. చాలా స్పీడుగా ఆకాశంలో, ఇవి చాలా స్పీడ్గా ఆకాశంలో విహరించి ప్రయాణం చేసేవే. అందుకనే వీటిని విమానం అన్నారు. ఉదాహరణకు వాయుదేవత, వాయుదేవుడు ఈ రథము తన యొక్క వాయు ఆకాశంలో వాయు తత్వంతో ఆకాశంలో ప్రయాణం చేస్తూ ఉండేవాడు, గమనం చేస్తూ ఉండేవాడు. ఇది ఋగ్వేదంలో 1.14.1 అనేటువంటి దానిలో రాయబడి ఉంది. ఎవరికన్నా మేము చెప్పేది అనుమానంగా ఉంటే ఋగ్వేదాన్ని తీసి చూడవచ్చు. తర్వాత యజుర్వేదం, దీని లోపల దివ్య రథం యొక్క వర్ణన మీకు లభిస్తూ ఉంటుంది. ఇది ప్రకాశం యొక్క వేగంతో, అంటే ఊర్జాతోటి, ఏదొక శక్తితోటి సంచాలన చేస్తుంది అని చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఊర్జా సంచలనం అంటే ఏంటి? ఇది
వాయువేగంతోటో ఆకాశంలో తిరిగే విమాన రూపంలో ఉన్నది అని చెప్పటం. అందుకే మనం తెలుసుకోవాలి. ఇంకొకటి, రావణాసుడి దగ్గర కూడా ఎగిరే విమానం ఉన్నది. దాన్ని పుష్పక విమానం అని. అది కుబేరుడి దగ్గర ఉంటే, రావణాసుడు కుబేరుడు సోదరుడు అనమాట. వాడి మీద దండయాత్ర చేసి బలవంతంగా కుబేరుడి దగ్గర నుంచి తీసుకున్నాడు. మరి 3 లోకాలకు ఈ విమానంలోనే రావణాసుడు యాత్ర చేశారు అని మనకు రామాయణంలో చెప్తూ ఉంటారు. అన్ని మంత్రాలతోటే నడిచేవి, మనోవేగంతో కూడా నడిచేవి. అంటే మంత్రాల్లో అంత శక్తి ఉంది, మంత్రాల ద్వారా నడిచేటువంటి ఆ మంత్రాలే ఈనాడు యంత్రాలైన యంత్రాల ద్వారా నడిపిస్తూ ఉన్నారు. విమానాలు, హెలికాప్టర్లు, రాకెట్లు. అంటే ఏంటంటే ఆలోచన శక్తి, సంకల్ప శక్తితోటి పూర్వకాలంలో రావణాసుడేంటి, దేవతలేంటి నడిపించారు. ఈరోజు ఆధునిక సైంటిస్టులు, విజ్ఞానం చాలా టెక్నాలజీ పెరిగింది, హయ్యెస్ట్ అయిపోయింది అన్న లెవెల్లోకి చేరుకున్నా కూడా, ఎంత హై లెవెల్లో చేరుకున్నప్పటికీ కూడా ఆలోచనలతోటి నడిచేటువంటి విమానాన్ని వాళ్ళు ఇంతవరకు కనిపెట్టలేదు, తయారు చేయలేదు. ఇంకా అథర్వ వేదంలో మనం ముందుకు వెళితే మనకు కనిపించేది విభిన్న లోకాలు మరియు అనేక మంది ప్రాణులు మరి ఎలాగా తిరుగుతూ ఉంటారు అనే సంకేతం కూడా లభిస్తుంది. భూమికి పైన కూడా జీవితం ఉన్నది, అంటే జీవులు ఉన్నారు, చైతన్యం ఉన్నది, దివ్య ఊర్జాతోటి 3 తత్వాలు దివ్య స్వరూపంలో ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు అని తెలుస్తూ ఉంది. ఆకాశంలో ఉండేటువంటి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క తత్వం యొక్క మాధ్యమంతో యాత్ర చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర మనోవేగము, తత్వాల శక్తి, ఆత్మ పవరు ఉన్నది. అందుకే దీని గురించి వర్ణన ఆ యొక్క శాస్త్రంలో, వేదంలో రాయటం జరిగింది. ఇప్పుడు భూమికి పైన 7 లోకాలు ఉన్నాయి, భూమికి క్రింద 7 లోకాలు ఉన్నాయి అని మన బ్రహ్మాండం యొక్క చరిత్ర బ్రహ్మాండ పురాణంలో, శివ పురాణంలో, విష్ణు పురాణంలో అన్నిట్లో కూడా చెప్పబడి ఉన్నది. పైన ఉండేటువంటి వాళ్ళు ఆత్మలే, అంటే దివ్య స్వరూపాలు, దివ్య శరీరాలు కలిగిన వాళ్ళు, దివ్య ఆత్మలు. ఇప్పుడు చూడండి, దేవేంద్రుడు, దేవరాజు ఇంద్రుడు స్వయంగా స్వర్గలోకం నుండి కిందకు వస్తూ ఉండేవాడు, ఆ విష్ణులోకానికి వెళుతూ ఉంటాడు, పైన భువర్లోకానికి వెళ్తూ ఉంటాడు, భూలోకానికి వెళ్తూ ఉంటారు, వచ్చి వెళ్తూ ఉంటారు అని శాస్త్రాల్లో కూడా మనం విన్నాము. ఋషులను తీసుకొని వెళ్ళటానికి కూడా స్వర్గలోకానికి ఆయన రథాన్ని పంపిస్తూ ఉండేవాళ్ళు. అంటే ఆ రథంలో కూర్చోబెట్టుకొని ఋషుల్ని ఆ యొక్క స్వర్గానికి తీసుకొని వెళ్ళేవాళ్ళు. మరి ఇది ఏ శక్తితోటి నడుస్తూ ఉన్నాయి? ఇదంతా కూడా వాళ్ళ యొక్క మనోశక్తితోటే నడుస్తూ ఉంటాయి. ఎందుకంటే కేవలం ఇది అర్థం తెలుసుకోలేక దీన్ని, ఇదంతా కల్పనలే, ఏదో ఊహిస్తున్నారులే, రాంగ్లే, అలా పోతుందా ఏంటి, ఇలా జరుగుతుందా ఏంటి, ఇలా ఉంటాయా ఏంటి అని కొట్టిపారేశారు. పూర్వీకులు మనకు చెప్పారు, వేద శాస్త్రాల్లో ఉన్నది. ఈనాటి యువకులు, పిల్లలు దీని యొక్క యథార్థం తెలియక, ఆ ఇతిహాసాలు చదవక, ఇక వాళ్ళు తప్పు ఊహ కల్పన అనేసి కొట్టిపారేస్తున్నారు. ఇంకొక విషయం ఇక్కడ చాందోగ్యోపనిషత్తులో చెప్పారు, బ్రహ్మాండంలో లెక్కలేనన్ని లోకాలు ఉన్నాయి, అక్కడ భిన్న భిన్నమైనటువంటి ప్రాణులు నివసిస్తూ ఉన్నారు, ఒక్కొక్క లేయర్లో ఒక్కొక్క రకమైనటువంటి ఆత్మలు ఉన్నారు. దీని యొక్క అర్థం ఏంటి? బ్రహ్మాండంలో అనంతమైనటువంటి ప్రాణులు, అనంతమైన లోకాలు ఉన్నాయి. మన కంటికి కనిపించే భూలోకంలోనే మనుషులు ఉన్నారు అనుకుంటూ ఉంటారు, కానీ పైన అనేక లోకాలు ఉన్నాయి, అక్కడ జీవులు ఉన్నారు, ఆత్మ యొక్క చైతన్యము ఉన్నది అని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతూనే ఉంది. తర్వాత కఠోపనిషత్తులోకి వెళితే దేవయానం అని అంటే దేవతల యొక్క మార్గము, దేవయానము ఉంటుంది, పితృయానం ఉంటుంది. ఎవరైనా శరీరం వదిలేశారనుకోండి భూలోకంలో, వాళ్ళు పై లోకాలకు వెళ్ళడానికి 2 రకాల మార్గాలు ఉంటాయి అని రాయబడి ఉంది. ఈరోజు సందర్భంలో మనము మరి ఏదైతే ట్రావెల్ చేస్తూ ఉన్నామో ఏ విధంగా
ఇంటర్ డైమెన్షనల్ ట్రావెల్ అంటే బ్రహ్మాండంలో యాత్ర చేయటం. లోపలే అవి ట్రావెల్ చేస్తూ ఉన్నారు. ఎలా చేస్తూ ఉన్నారు? మనము లైవ్లో కూడా మనం దీని గురించి క్లాస్ కూడా ఒకసారి చర్చించుకున్నాము. మృత్యువు తర్వాత వీళ్ళకి ఏ గతి పడుతుంది, వాళ్ళ యొక్క పుణ్యము పాపము కర్మ సిద్ధాంతం అనుసారంగా భూలోకాల్లో నుండి స్వర్గలోకానిక నరకలోకానిక ఏ మార్గంలో వీళ్ళు వెళతారు? రెండు మార్గాలు, దేవతా మార్గం ఒకటి ఉంది, ఇంకోటి పితృల మార్గము ఒకటి ఉంది. ఒకటి చంద్రలోకం నుండి వెళ్ళేటువంటిది, ఇది పితృలోకం మార్గం. సీదా కైలాస మానస సరోవరం పైనుండి అంటే కైలాస పర్వతం నుండి సీదా స్వర్గారోహణ చేసేటువంటి మార్గం అని. పాండవులు కూడా కైలాస పర్వతం మీద నుండి స్వర్గారోహణ చేశారు అని మనకు మహాభారతంలో పర్వతారోహణ అనేటువంటి ఒక అధ్యాయంలో భాగంలో పాండవులు తమ పిల్లలకి పట్టాభిషేకం చేసి పంచపాండవులు ద్రౌపదితో సహా వీళ్ళు పర్వతారోహణ చేశారు. కైలాసగిరి నుండే వెళ్ళమని చెప్పడము జరిగింది ఋషి. అక్కడి నుండి కైలాసానికి వెళ్ళారు. వెళుతున్న మార్గం మధ్యలో ద్రౌపది పడిపోయింది. నకులు సహదేవులు భీముడు అర్జునుడు పడిపోగా ఒక ధర్మరాజు కుక్క మాత్రమే స్వర్గానికి వెళ్ళింది. అంటే ఈ మార్గం నుండి వాళ్ళు ప్రయాణం చేశారు అనేది కూడా మనకు ఆ మహాభారతంలో మనకు తెలుస్తూ ఉంటుంది. అందుకనే రెండు మార్గాలు ఉన్నాయి అని చెప్పారు. కఠోపనిషత్తులో దీని గురించి చర్చ కూడా జరిగిందనమాట. బ్రహ్మణ్య ఉపనిషత్తులో అన్య ప్రజలు అంత మానవులు నివసించేటువంటిది బ్రహ్మాండం యొక్క ఊర్జాతోటి దీని యొక్క మాధ్యమంతో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. అంటే ఆత్మశక్తి బ్రహ్మాండం యొక్క ఊర్జ అంటే పైకి వెళ్ళే కొద్ది పవర్ అనేది ఎలా ఉంటుంది, ఆ యొక్క పవర్ తోటే ఆత్మలు ప్రయాణం చేస్తూ ఉంటారు అని వర్ణించారు. ఇకపోతే ఏలియన్స్ యొక్క సభ్యత వైపు మనకు ఇషారా ఇస్తున్నటువంటిది ఏంటి అంటే, షార్ట్లో మనము పృథ్వీకి పైన కూడా ఆత్మలు ఉన్నారు అని. అంటే ఏంటి? ఏలియన్స్ అస్తిత్వం ఉన్నది అంటే భూమి మీద మనుషులు ఉంటే పై లోకాల్లో మనుషులు ఉన్నారు, వాళ్ళని వీళ్ళు ఏలియన్స్ అంటారు. అంటే ఏంటి? గ్రహాంతర వాసులు. భూమి కాకుండా వేరే చోట ఉన్న వాళ్ళందరినీ గ్రహాంతర వాసులే అని అంటారు. అందుకని సైంటిస్టులు కూడా మీ దేవతలందరూ కూడా గ్రహాంతర వాసులే అని చెప్పారు. మరి వాళ్ళు ఇక్కడ ఉండరు కదా, భూలోక భువర్లోక స్వర్గ పైన ఉంటూ ఉంటారనమాట. అందుకని మీరు దివ్య ఆత్మలు దేవతా ఆత్మలు అని వీళ్ళని ఉంటూ ఉంటారన్నమాట. దానవులు కూడా కొంతమంది ఉన్నారు. మీకు తెలుసు, దేవతలకు స్వర్గలోకము, భూమికి పైన ఉండే లోకాల్లోనూ, మళ్ళీ ఇది మూడో లోకంగా చెప్పబడితే మరి అసురులు దానవులు నరక లోకాల్లో ఉంటూ ఉంటారు. పైన 7 లోకాల్లో ఉంటే దేవతలు, కింద నరకలోకం అతల వితల సుతల రసాతల పాతాల తలాతల ఈ లోకాల్లో అసురులు ఉన్నారు అని మనకు బ్రహ్మాండ పురాణంలో కూడా చెప్పబడుతూ ఉంటుంది. మరి వాళ్ళు ఎలా ట్రావెల్ చేస్తూ భూమి మీదకి వస్తూ ఉన్నారు? స్వర్గలోకం నుండి పైనుండి వచ్చేవాళ్ళు భూమి మీదకి ఎలా వస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర ఏదో ఒక వాహనం ఉంటున్నది కదా. ఇప్పుడు చూడండి, మనము ఈ భూమి మీద నడవాలంటే ట్రైన్స్, బస్సులు, కారులు, స్కూటర్లు ఇలా ప్రయాణం చేస్తూ ఉంటాం. ఇక వేరే విదేశాలకు వెళ్ళాలి అంటే విమానాలు, ఇంకా వేరే స్టేట్స్కి వెళ్ళాలన్నా ఈనాడు మనకు కూడా విమానాలు ఉన్నాయి. పృథ్వీ పైలోకానికి వెళ్ళాలి అంటే అది దానికి సంబంధించిన ఎనర్జీ లెవెల్ ఉన్న అక్కడికి ప్రయాణం చేయగల వాహనం ఉంటేనే వాళ్ళు వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు. అందుకే వీటన్నిటి గురించి మన శాస్త్రాల్లో చక్కగా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు గీతలో కూడా మనం తీసుకున్నట్లయితే భగవద్గీత అధ్యాయం 10 లోపల గీతలో కృష్ణ పరమాత్మ బ్రహ్మాండం యొక్క వ్యాపకత, తన యొక్క విభిన్న రూపాల గురించి వర్ణన చేశారు. ఇక్కడ ఒక శ్లోకంలో కూడా ఆయన ఏం చెప్పారంటే, ప్రతి చోట జీవం ఉన్నది, ప్రతి జీవుల్లో నేను ఉన్నాను, ప్రతి చోట వ్యాప్తమై ఉంది అనే సంకేతం ఇచ్చారు. బ్రహ్మాండంలో జీవనము అంటే కేవలం భూమి మీద వరకే హద్దు అని కాదు మనకు అని వేద శాస్త్రాల్లో మనకి తెలుస్తూనే ఉంది. ఎక్కడో వేద శాస్త్రాలు ఎందుకు, 5000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద మరి గీతా జ్ఞానం చెప్పబడిన దాంట్లోనే ఇవన్నీ కూడా ఉన్నాయి.
కాబట్టి ఉదాహరణగా ప్రతి లోకంలో జీవం ఉంది అని చెప్తూ ఉన్నాడు. అందరిలో నేనున్నాను అంటూ ఉన్నాడాయన. మరి భగవంతుడు మాట్లాడుతూ ఉన్నారు. కృష్ణుడు ఎప్పుడైతే విరాట రూపము అర్జునుడికి చూపించాడో, ఇది 11వ అధ్యాయంలో ఉన్నది. అర్జునుడు ఈ విరాట రూపాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. ఆ దాంట్లోనే అనేక లోకాలు చూపించాడు. అనేక మంది ప్రాణులు ఉన్నట్లు ఆ విశ్వరూపంలో చూపించారు. బ్రహ్మాండంలో అనేక మంది జీవులు జీవనం ఉన్నట్టుగా అక్కడ చూపిస్తూ ఉన్నారు. అంటే ఏంటి? ఈ యొక్క సభ్యతల అంటే అస్తిత్వం ఉన్నది అని. ఇప్పుడు పురాణాల్లో మనం ఉల్లేఖించింది విన్నాము. ఇకపోతే రామాయణంలో కూడా పుష్పక విమానం గురించి కూడా ఒక మాట వచ్చింది. పుష్పక విమానం రావణాసుడిది కదా. ఇప్పుడు రామాయణ యుద్ధం జరిగినప్పుడు రావణాసుడు హతమారిన తర్వాత ఆ పుష్పక విమానంలో మరి రాముడు పరివారము అందరూ కూర్చొని ఆ శ్రీలంక నుండి అయోధ్యకు ఈ పుష్పక విమానంతో వాళ్ళు వచ్చినట్లుగా, అక్కడ దిగినట్లుగా, అది మధ్యలో దిగినట్లుగా, అంటే ఆంజనేయుడి యొక్క తల్లిని అంజనాదేవిని కలవటానికి అక్కడ ఆగినట్లుగా మనకు రామాయణంలో తెలుస్తూ ఉంది. అంటే ఈ వాహనము ఆకాశంలో ఎగురుతూ ఉండేది. ఈరోజు సందర్భంలో దాన్ని యుఎఫ్ అని కూడా అనవచ్చు. ఆ రూపంలో మనకు కనిపిస్తుంది. ఇది బంగారు పుష్పక విమానం రావణాసుడు ద్వారా సంచాలనమయ్యేది అని మనకు అర్థమైపోతూ ఉంది. అక్కడ ఎంతమంది అయినా కూర్చోవచ్చు ఆ పుష్పక విమానంలో అని కూడా రాయటం జరిగింది. అయోధ్యలో అది ల్యాండ్ అయినట్లుగా కూడా రాశారు. ఇప్పుడు మీరు యుఎఫ్ఓలో కూర్చొని ఉన్నారు అంటే ఈ పుష్పక విమానంలో కూర్చున్నట్టే వాళ్ళు కూడా ఎంత సమయంలో చేరుకుంటారు అంటే శాస్త్రాల్లో కూడా దాని యొక్క స్పీడు గురించి చెప్పారు. మహాభారతంలో దివ్య అస్త్ర శస్త్రాలు, మన ఆకాశీయ వాహనాలు అంటే ఆకాశతత్వంతో ఆకాశంలో ఎగిరేటువంటి వాహనాల గురించి చర్చ కూడా జరిగింది. మహాభారతంలో కూడా మహాభారత యుద్ధం జరిగేటప్పుడు దివ్య అస్త్ర శస్త్రాలు గురించి కూడా ఉన్నది. అంటే దీన్ని బట్టి మనకి దివ్య విమానాలు ఉన్నాయి అని తెలుస్తూ ఉంది. అర్జునుడిని ఇంద్రుడు తన లోకానికి రమ్మనమని సమాచారం పంపించినప్పుడు అర్జునుడిని తీసుకొని వెళ్ళటానికి మరి విమానాన్ని పంపించాడు ఇంద్రలోకం నుండి. అర్జునుడు తండ్రి ఇంద్రుదేవుడు కనుక మరి ఆ లోకం నుండి ఈ భూలోకానికి ఇక్కడికి వచ్చిందనేగా కథలో చెప్పేది. అంటే పంచపాండవులు ఎక్కడున్నారు? ఇంద్రప్రస్థంలో హస్తినాపురంలోనేగా ఉన్నది. మరి ఇంద్రలోకం ఎక్కడ ఉన్నది? ఏ లోకం? 3వ లోకం. ఎన్ని యోజనాల దూరం ఉన్నది? పూర్తిగా కథలో మనం ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. మరి ఆ లోక యాత్ర అర్జునుడు చేసినట్టు కూడా ఉన్నది. అంటే ఆకాశంలో ప్రయాణం చేసేవి తత్వాలు మార్చుకుంటూ ఈ లోకం నుండి ఇంకో లోకానికి అంతరిక్ష యాత్ర అన్నమాట ఇది. ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్ళేటువంటి మరి ఎన్నో యాస్ట్రోనాయిడ్స్ వెళ్తూ ఉన్నారు కదా, అలాగే ఇది కూడా అన్నమాట. మనకు అలాగే కూడా విష్ణు పురాణం లోపల బ్రహ్మాండంలో లెక్కలేనన్ని లోకాలు ఉన్నాయి. ప్రాణుల గురించి కూడా వర్ణన లభిస్తూ ఉంటుంది. దేవతలు అసురులు యుద్ధం మధ్య జరిగినప్పుడు వీటిని ఉపయోగించారు అని కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఉన్నతమైనటువంటి శక్తి కలిగినటువంటిదిగా వర్ణించారు. శివ పురాణంలో శివుణ్ణి త్రిలోకనాథుడు అని అంటే 3 లోకాలకి అధిపతి ఆయన. ఇక్కడ 3 లోకాలకు స్వామి. బ్రహ్మాండం మొత్తం యాత్ర చేస్తూ ఉంటాడు. భక్తుల దగ్గరికి కూడా వస్తూ ఉంటారు. ఈ ప్రాణులను కూడా మరి మాట్లాడుతూ ఉంటారు అని శాస్త్రాల్లో చెప్పారు. శివుడి యొక్క వివాహము జరిగేటప్పుడు కూడా మరి పెళ్ళి ఊరేగింపు వచ్చింది అని మనకు పార్వతి పర్వతరాజు పుత్రికను చేసుకోవడానికి వచ్చినట్టుగా మనకు చెప్తూ ఉంటారు. అక్కడ అనేక మంది ప్రాణుల యొక్క మాటను కూడా ఉపయోగించారు. ఈ విధంగా భాగవత పురాణం లోపల కూడా బ్రహ్మాండంలో అనేక లోకాలు ఉన్నాయి, ఆ లోకాల్లో జీవులు ఉన్నారు అని కూడా మెన్షను చేయటం జరిగిందనమాట.
కాబట్టి ఇన్ని అద్భుతమైనటువంటి రహస్యాలు అన్ని చోట్ల జీవితం అంటే జీవనము, ఆత్మలు, అస్తిత్వము ఉన్నదని చూపించటము. ఇకపోతే ఏలియన్స్, ఈఎఫ్ఓలకు సంబంధించిన ఇది కూడా గ్రహాల్లోనూ మరి గ్రంథాల గురించి సారాంశం వచ్చింది. విమానము అంటే దివ్య రథము. వేద, రామాయణ, మహాభారతంలో పుష్పక విమానము, దివ్య రథాల యొక్క వర్ణన. రాముడు యుద్ధంలో కూడా ఓ అంతరిక్షంలోకి హనుమంతుడు తీసుకుని వెళ్ళాడు అని. అంటే ఏంటంటే రా రావణాసుడి దగ్గర అనంతమైన శక్తులు చాలా ఉన్నాయి. భూమి మీద ఉంటాడు, అంతరిక్షంలోకి మాయమైపోయి అక్కడ యుద్ధం చేస్తూ ఉండేవాడు, వీళ్ళకి కనిపించేవాడు కాదు. సాధారణ రూపంలో మానవ రూపంలో అవతరించిన రాముడు నీ కూడా అంతరిక్షంలోకి వెళ్ళాల్సి వచ్చింది. అందుకని బాపూజీ కూడా ఒక వీడియోలో చెప్పాడు, రాముడు మరియు లక్ష్మణుడు ఆ యొక్క విమానంలో కూర్చొని పై లోకాలకు వెళ్ళి రావణాసుడితో యుద్ధం చేసి భూమి మీదకి తీసుకొని వచ్చారు. అనేక సార్లు భూమి మీద నుంచి రావణాసుడు మాయమైపోయాడు, అంతరిక్షంలోకి వెళ్ళిపోయేవాడు. మయ రావణాసుడు కూడా మయ ఉన్నాడు. కాబట్టి వాడు కూడా అంతరిక్షంలోనే యుద్ధం చేసినట్టుగా ఆంజనేయ స్వామి అంతరిక్షంలోకి దేవతల్ని, వానరులను అందరినీ తీసుకొని వెళ్ళినట్టుగా దివ్య రథాలు వాళ్ళకు ఉన్నట్టుగా మనకి ఈ శాస్త్రాలు చదివితే వింటే తెలుస్తూ ఉంటుంది. ఈఎఫ్ఓ లాంటి మరి రచనాత్మకమైనవి సంసారం తోటి ప్రపంచంలో అంటే ఈ ప్రపంచంలో ఏమేమి ఉన్నాయో అన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. అన్య లోకాల గురించి వర్ణన కూడా ఉంది. వేదాలు, ఉపనిషత్తులు 14 లోకాల గురించి, అక్కడ నివసించే వాసుల గురించి కూడా చెప్పడం జరిగింది. గీతా పురాణంలో బ్రహ్మాండంలో యాత్ర గురించి, ఇంటర్ డైమెన్షనల్ ట్రావెల్ గురించి చెప్పారు. మహాభారత, రామాయణంలో ఉపయోగించారు. కాబట్టి మనము గ్రంథాలను చదువుతూ ఉంటే అసలు విషయం తెలుస్తూ ఉంటుంది. మరి అవధారణలు, సీదా శబ్దాలు వేరుగా ఉండవచ్చు, అవి తెలుసుకోలేకనే తప్పుడు అభిప్రాయాలు ఉంటూ ఉన్నాయి. కాబట్టి మనము మరి అన్య లోకాలకు ఈ బ్రహ్మాండంలోనే యాత్ర చేసేటువంటి సందర్భాలు దేవతలు ఉన్నట్టుగా ఆధునిక దృష్టికోణంతో మనం చూసినా కూడా వాళ్ళు ఇప్పుడిప్పుడు కనిపెడుతున్నాడు, కానీ మనోవేగంతో వారి తత్వంతో వెళ్ళటం అనేది ఎవరికి ఈనాటి సైంటిస్టులకు మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే మనసు దగ్గరికే వాళ్ళు వెళ్ళలేదు, ఆత్మ గురించి తెలుసుకోలేదు. మరి ఏలియన్స్, యూఎఫ్ఓలు వెస్ట్రన్ వరల్డ్ వాళ్ళకు మాత్రమే లభిస్తూ ఉన్నాయి. మరి మన శాస్త్రాల్లో క్లియర్గా చెప్పారు కదా, బయట నుండి ప్రజలు లోపలికి వస్తూ ఉంటారు అని. ఇక 84 లక్షల యోనుల జీవరాశులు వేరు వేరు గ్రహాల్లోనూ ఉన్నారు, తారామండలంలో ఉన్నారు. మన యొక్క సప్త ఋషులు కూడా వేరు వేరు నక్షత్రాల్లో ఉండేవాళ్ళు అని. ఇవి స్టార్ చిల్డ్రన్స్, స్టార్ సీడ్స్ గురించి కూడా వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. మనకెప్పుడో తెలుసు, ఇప్పుడు కొత్త జనరేషన్లో ఈ భాషను ఉపయోగిస్తూ ఉన్నారు. ఆధునిక దృష్టికోణంతో విశ్లేషణ మనకు ఇప్పుడు లభిస్తూ ఉంది. కానీ ప్రాచీన మరి సభ్యత, బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి శాస్త్రాల్లో ఉన్నటువంటి మాటలు మనం తెలుసుకోవాలి. యుఎఫ్ఓలు మరి డీటెయిల్స్ గురించి శాస్త్రాల్లో కూడా ఉన్నది. కాబట్టి మనం కొంచెం బుద్ధిని ఉపయోగించి అర్థం చేసుకోవాలి. రియల్ కాదని కొట్టి పారేయద్దు, అర్థం చేసుకోండి, బుద్ధిని ఉపయోగించుకోండి. విజ్ఞానం ఎంత డెవలప్ అయినా కూడా ఆధ్యాత్మికాన్ని వాళ్ళు దాటి వెళ్ళలేరు. అర్థం వాళ్ళకు అసలే కాదు. బాపూజీ ఎందుకునే సైంటిస్టులు నాస్తికులు అని అన్నారు, ఎందుకంటే పరమాత్మ గురించి వాళ్ళు ఒప్పుకోరు అన్నమాట. యుగాలు మారుతూ ఉన్నాయి, ఇంటర్ డైమెన్షనల్ ప్రజలు కూడా అంటే అక్కడ నుండి వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. మరి ఎగస్ట్రా టెరిటోరియల్ అని అంటూ ఉంటారు. ఈ పృథ్వీ కాదు, ఇంకొక చోట పృథ్వీ ఉన్నది, అనేక సూర్యుళ్ళు ఉన్నారు, 2 భూములు ఉన్నాయి అని అంటారు. అని గెలాక్సీ అనో లేకపోతే యూనివర్స్ నుండి వచ్చిన వాళ్ళని ఈనాటి ప్రపంచంలో వాళ్ళు చెప్తున్నారు. వెస్ట్రన్ ప్రపంచం వాళ్ళ యొక్క మహిమాని, వాళ్ళ యొక్క పరిశోధన అంటూ ఉన్నారు. ఎప్పుడో మన వాళ్ళు రాశారు, మనం అనుభవించినయే. అనేక మంది ఆత్మలు వచ్చి వెళ్ళారు. ఈరోజు మానవులు మాట్లాడుతున్నది రెండో ప్లానెట్ నుండి వచ్చారు, వేరే గెలాక్సీ నుండి వచ్చారు.
మరి ఇలాగా అని చెప్తూ ఉంటూ ఉన్నారు. కరెక్టే, వీళ్ళందరూ మనం జ్ఞానం విని ఆత్మ జాగృతి అయితే మనము మరి రెండో ప్రపంచం నుండి వచ్చామా, ఎక్కడి నుండి ఎవరు వచ్చారు, ఆత్మలో రికార్డింగ్ అంతా ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా అర్థమవుతూ ఉంటుంది. అందుకని బాపూజీ సోల్ జర్నీ గురించి, కొత్త ప్రపంచం గురించి, జర్నీ ఆఫ్ సోల్ గురించి చెప్పినవి మీరు వీడియోలు వినండి. ఆత్మ ప్రయాణం మనకు ఫేమస్ వీడియోలు కూడా ఉన్నాయి. ఈ యొక్క వీడియోలు వింటూ జ్ఞానంలో మీరు ముందుకు వెళుతూ ఉంటే యథార్థమైన రహస్యము, అద్భుతమైనటువంటి జ్ఞానము, మనం ఎవరం, ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్ళాలి, మన యొక్క పర్పస్ ఏంటి ఈ భూమి మీద, మన లైఫ్ ఏంటి, మనం ఎందుకు ఈ విధంగా ఉన్నామన్నది మీకు కూడా తెలుస్తూ ఉంటుంది. కృష్ణుడు అర్జునుడు కూడా అదే చెప్పారు. నువ్వు యుద్ధం చెయ్యి, పరలోకాన్ని బాగు చేసుకోవటానికి యుద్ధం చేయమన్నాడు. పరలోకము అంటే ఏంటి? యుద్ధం చేస్తూ చనిపోతే వీర స్వర్గం లభిస్తుంది, అక్కడ నువ్వు అధికారిగా అవుతావు. ఒకవేళ ఇక్కడ జయించావనుకోండి, ఈ భూమి మీదే నువ్వు మహారాజుగా అవుతావు అని చెప్పాడు. టెంపరీ లోకాలు కూడా ఉన్నాయి అని, పరలోకము పైన ఉంది అని దీని యొక్క అర్థము. కాబట్టి మృత్యు తర్వాత మరి ఎవరు ఎలా పోతారు, మృత్యు తర్వాత కూడా ప్రపంచం ఉంది, జీవనం ఉందని బాపూజీ కూడా చాలా విషయాలు చెప్పారు ఈ శాస్త్రాల్లో ఉన్నది. మరి పాతాళ లోకాలు ఉన్నాయి, అక్కడి నుంచి ప్రజలు వస్తూనే ఉన్నారు. కాబట్టి మీరు గ్రహించండి, అర్థం చేసుకోండి. నేను ఎవరు, ఈ భూమి మీద ఏం చేయటం కోసం వచ్చాను, ఏం చెయ్యాలి నేను అని తెలుసుకున్నప్పుడే మీ జీవితాన్ని ధన్యం చేసుకోగలుగుతారు. కాబట్టి బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో 6,000 వీడియోలు ఉన్నాయి. బాపూజీ చెప్పిన హిందీ తెలుగు వీడియోలు సందేశాలు చాలా ఉంటాయి. అనంతభాయ్ లైవ్ వీడియోలు, సాక్షి వన్ స్పెషల్ మోటివేషన్ ఇన్స్పిరేషన్ వీడియోలు ఉంటూ ఉన్నాయి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. గంట సింబల్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ రోజు అప్లోడ్ చేసే తెలుగు వీడియోలు మీ మొబైల్కి వస్తాయి. నమస్తే, ధన్యవాదాలు.